హలో అండి, రాఖీ స్పెషల్ కరాచీ హల్వా అయితే ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. ఏదైనా ఒకటి కొలతగా తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ 1.5 కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేసేయండి. తర్వాత ఈ కార్న్ఫ్లోర్ని మొత్తం ఇలాగా ఒక స్పూన్తోన మొత్తంగా కలిపేసుకోవాలి. అసలు ఏమీ ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి 2 గ్లాసుల బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ షుగర్ వాడాలి అనుకుంటే సేమ్ క్వాంటిటీగా తీసుకోండి. 1.5 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే 1.5 కప్పు షుగర్ తీసుకోండి. కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేద్దాము అన్నట్టుగా బెల్లం అయితే తీసుకుంటున్నాను. తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇది మంచిగా కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదు, జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది బెల్లం అనేది. కార్న్ఫ్లోర్ 1.5 తీసుకున్నాను కాబట్టి బెల్లం అనేది 2 గ్లాసులుగా తీసుకుంటున్నాను. కొంచెం బెల్లం అయితే కొంచెం స్వీట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి అలాగా 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలాగ వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి వేసుకున్నామంటే ఉండలేమి లేకుండా ఉంటాయి అనమాట. ఇలాగ కలిపేసి ఆ బెల్లం నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి. ఇలాగా వేసుకున్న వెంటనే కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేదంటే లో ఫ్లేమ్లో అయినా పెట్టండి. అసలు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఉడికించకండి. లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా వేరే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏది ఉంటే అదైతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాదాం అలాగే కాజు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసాను అనమాట. తర్వాత మనకి ఇలాగ కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. మనకి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే చూస్తే ఇలాగ అనిపిస్తుందని కాసేపట్లో మంచిగా ఫామ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అలాగ కలుపుకుంటూ ఉంటే ఇలాగ వచ్చేస్తుంది, మంచి షైనింగ్గా వస్తుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఏం పట్టదు. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులోనే వేసేసుకుంటున్నాను. లేదు అంటే మీరు పైనంగా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడైతే వేసుకోకండి. నేనైతే ఇందులోనే కలిపేస్తున్నాను అనమాట. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, జస్ట్ కలర్ కనిపించడం కోసం మాత్రమే ఇలాగ వేస్తున్నాను. నార్మల్గా బెల్లం వేసాం కాబట్టి నార్మల్గా లైట్ బ్రౌన్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం కలర్ కోసం అని నేను ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. లేదంటే మీరు తీసుకోకుండా సరిపోతుంది. మరి కాస్త అలాగ కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది, అప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనకి హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోండి నిదానంగా. ఇలాగ మనకి హల్వా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాకి ఒక షేప్ ఇవ్వడం కోసమని నేను ఇక్కడ ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసి పెట్టుకున్నాను. లేదంటే మీరు ఒక బౌల్లో కానీ ఒక మౌల్స్ కేక్ మౌల్స్లో కానీ అలాగా దేంట్లో అయినా సరే రెక్టాంగిల్ షేప్లో ఉన్న వాటిల్లో అయినా సరే అలాగా నెయ్యి అయితే అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ ప్లేట్లో అయితే వేస్తున్నాను అనమాట. ఇలాగ మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ చల్లారిందంటే అసలు స్ప్రెడ్ అవ్వదన్నమాట. ఇలాగ నేను వన్ సైడ్ అయితే చేసేసాను. తర్వాత పైనంగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ది ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. తర్వాత వీటిని షేప్ కోసమని నేను డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న షేప్లో అయితే కట్ చేయండి. తర్వాత దీన్ని అయితే నేను రివర్స్ అయితే చేసేస్తున్నాను. మీరు లేదంటే డైరెక్ట్గా ఇలాగైనా తీసేసుకోవచ్చు. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. వీటిని ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకున్నాయి ఇలాగా తీసేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా హల్వా అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ జస్ట్ బెల్లము కార్న్ఫ్లోర్ ఉంటే సరిపోతుంది. అంతే అండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.